గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పునరుద్ధరణలో ఇళ్లు కోల్పోయిన పేదలకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇది వేలాది పేద కుటుంబాలకు పెద్ద ఊరటగా మారబోతోంది. చెరువుల పునరుద్ధరణ ఒకవైపు పర్యావరణానికి అవసరమైతే మరోవైపు నివాసాలు కోల్పోయిన పేదల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అభివృద్ది పేరుతో పేదలు నష్టపోకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక న్యాయం కూడా సాధించాలన్న సంకల్పాన్ని ప్రభుత్వం చూపిస్తుంది. చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేయడం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇప్పటికే ఫలితాలిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆక్రమణలు తొలగిస్తూ చెరువులను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో బడా కబ్జాదారులపై కఠినంగా వ్యవహరిస్తూనే పేదలను రక్షించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టంగా చెప్పినట్లు కబ్జాదారులపై ఎలాంటి సడలింపు ఉండదు. కానీ పేదలు అన్యాయానికి గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న సమతుల్య నిర్ణయంగా భావిస్తున్నారు. అభివృద్ది, చట్టపరమైన చర్యలు, పేదల సంక్షేమం ఈ మూడు అంశాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. బాధితుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2024 జూలై 19కి ముందే అక్కడ నివాసం ఉన్నవారిని గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కబ్జాదారులు పేదల పేరుతో లాభపడకుండా కేవలం నిజమైన అర్హులకి ఇళ్లు అందేలా పగడ్బందీ వ్యవస్థను అమలు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా చెరువుల వద్ద ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఈ విధానం ద్వారా అవినీతి అవకాశాలు తగ్గడంతో పాటు నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మాదాపూర్లోని సున్నం చెరువు, రామంతపూర్ చెరువు ప్రాంతాల్లో బాధితులతో జరిగిన సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను విన్నారు. ఉపాధి కోసం నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులు అక్కడ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో చాలా మంది చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదేళ్లు దొరక్కపోవడంతో చెరువుల దగ్గరే గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని వారు తెలిపారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా శాశ్వత గృహ వసతి కల్పించాలని నిర్ణయించింది. ఇది పేదల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురానుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితుల వివరాలను సేకరించే ప్రక్రియ వేగవంతం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. ప్రతి లబ్ధిదారుని వివరాలను ధృవీకరించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన వారందరికీ ఇళ్ల కేటాయింపు చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలులోకి వస్తే వేలాది కుటుంబాలు స్థిర నివాసం పొందే అవకాశం ఉంది. ఇది కేవలం గృహ వసతి పథకం కాదు, పేదల జీవితాలను మార్చే పెద్ద అడుగు. హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణలో హైడ్రా ఇప్పటికీ గణనీయమైన విజయాన్ని సాధించింది. పదుల సంఖ్యలో చెరువులను పునరుద్ధరించి వేల ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించింది. ఈ చర్యలు ఇతర రాష్ట్రాల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. ఇటీవల చెన్నై నుంచి వచ్చిన బృందం హైదరాబాద్ లో జరుగుతున్న పనులను పరిశీలించి ప్రశంసించింది. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యవస్థ అవసరమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రాముఖ్యతను చూపిస్తుంది. మొత్తంగా చూస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు పేదల సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక ఆదర్శంగా నిలుస్తుంది.